హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తుల పరిశీలన కోసం ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్ట్ బి కింద 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు ధరణి కమిటీ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. యాజమాన్య హక్కుల్లో స్పష్టత లేకపోవడంతో రైతులకు పాస్ పుస్తకాలు జారీ చేయని భూముల విస్తీర్ణం రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు ఉన్నట్లు తాజాగా అయితే గుర్తించారు. ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన నేపథ్యంలో పార్ట్ బి కేసుల విషయం ధరణి కమిటీ ప్రభుత్వ వర్గాల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో భూ దస్త్రాలన ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించినప్పుడు నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు పార్ట్ ఏ పార్ట్ బిగా దీన్నైతే విభజించారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభించినప్పుడు పార్ట్ ఏ జాబితాలో ఉన్న వివాదరహిత భూములను మాత్రమే రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లకు అనుమతించారు. పార్ట్ బి 18 లక్షల ఎకరాల భూముల్లో 13 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించకపోవడానికి కారణాలు నమోదై ఉండగా 5 లక్షల ఎకరాలకు ఎలాంటి కారణాలు లేకుండానే పార్ట్ బిలో నమోదు చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో పార్ట్ బి జాబితా భూములపై పలుమార్లు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినప్పటికీ భూములన్నింటికీ పరిష్కారం లభించలేదు. 2020 డిసెంబర్ 31న సీఎం పెండింగ్ సమస్యలపై కీలక ఆదేశాలు జారీ చేసిన సరైన మార్గదర్శకాలు లేవని యంత్రాంగం అయితే పట్టించుకోలేదు. దీనికి తోడు దసరాల్లో మార్పులు చేర్పులు అధికారం అంతా జిల్లా కలెక్టర్ల పరిధిలోనే ఉండడంతో వివాదాల పరిష్కారం పెండింగ్ పడుతూ వచ్చింది. పలు జిల్లాల కలెక్టర్లకు వచ్చే భూ యాజమానులను సివిల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కోర్టుల్లో భూములకు సంబంధించిన కేసుల సంఖ్య 2 లక్షల వరకు పెరిగిందని భూ చట్టాల నిపుణులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో దాదాపు ధరణి పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. దాదాపు 2.45 లక్షలు ఉన్నట్లు తెలిపారు. సో మీ భూమి కనుక ధరణిలో పెండింగ్లో ఉన్నట్లయితే ఇప్పుడు నడుస్తున్న స్పెషల్ డ్రైవ్ని వినియోగించుకోవాలని కలెక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.